గుండెకి సంబంధించి ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే అది మనకి లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందంటారా? ఇప్పుడు దాంట్లో రివర్సిబుల్ చేంజెస్ ఉంటాయి, రివర్సిబుల్ హార్ట్ డిసీజ్ కూడా ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ మేము చూసుకున్నట్లయితే దే ఆర్ రివర్సిబుల్. కాకపోతే ఇట్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ విత్ సమ్ మెడిసిన్స్. గుండె ప్రాబ్లమ్స్ రావడానికి ఫస్ట్ మనము కొలెస్ట్రాల్ చూసుకునేది, కొలెస్ట్రాల్ చూస్తాము, బీపీ చూస్తాము, షుగర్ లెవెల్స్ చూస్తాము. ఇవన్నిటికీ యూ నీడ్ టు కీప్ ఆల్ ఆఫ్ దెమ్ అండర్ కంట్రోల్. బీపీ కంట్రోల్లో ఉండాలి, షుగర్ కంట్రోల్లో ఉండాలి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి. సో ఇవన్నీ ఫస్ట్ డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్తో కంట్రోల్ చేసుకోగలగాలి. ఒకవేళ కంట్రోల్ అవ్వకపోతే డూ నాట్ హెజిటేట్ టు స్టార్ట్ మెడిసిన్స్. చాలా ఇనర్షియా ఉంటుంది ఒక్కసారి బీపీ మెడిసిన్, షుగర్ మెడిసిన్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడుకోవాలి అని. బట్ స్టార్టింగ్ దోస్ మెడిసిన్స్ ఎర్లీ అండ్ కీపింగ్ యువర్ బీపీ ఇన్ కంట్రోల్ విల్ గివ్, అంటే హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తుంది. అంటే ఏమీ కంట్రోల్ లేకుండా మనం అలాగే ఉంటే 3-4 yearsలో వచ్చే హార్ట్ ప్రాబ్లం కాస్త అవి కంట్రోల్లో ఉంటే 15-20 years వరకు వీ కెన్ ప్రొలాంగ్ ఆన్సెట్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఎస్పెషల్లీ. సో ఇవి చూసుకోవాలి.